హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఇంట్లో నా స్విచ్ బోర్డ్ అనమాట ఇది. అంటే మా ఇంట్లో అంటే మరి అది నాదే కదండి ఆ స్విచ్ బోర్డ్ అనేది. చూసారా ఎంత దట్టిగా అయిపోయిందో. పిల్లల చేతులతో, పిల్లలే కాదులేండి, మనం కూడా అంతే. మనం కూడా ఏదైనా పట్టుకొని స్విచ్లు వేసేయడం అలాంటివి చేస్తాం. అలాంటప్పుడు ఇలా అంటుకుపోయి మొత్తం అంతా చండాలంగా తయారవుతుంది. ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్లో మనం రోజంతా పట్టుకొని తుడుచుకొని చేసుకొని ఉండలేం కదా. ఇలా ఎప్పుడైనా ఒక 5 minutesలో చిటికలో అయిపోయేటట్టు మనం క్లీన్ చేసి పెట్టుకున్నామంటే 1 month వరకు ఇలా దీని జోలికే మనం వెళ్ళవసరం లేదు. ఇక్కడ నేను హార్పిక్ అనేది యూజ్ చేస్తున్నానండి. సబ్బు, వాటరు, సరపు, షాంపులు ఇలాంటివి ఏవి నేను యూజ్ చేయట్లేదు. వాటి వల్ల మనకి కరెంట్ షాక్ కొడుతుంది. అందుకని నేను ఇక్కడ హార్పిక్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇలా నేను కాటన్ అనమాట. ఈ దూది తీసుకొని మన హార్పిక్ అని అప్లై చేసుకుంటే ఇలా చూస్తున్నారు కదా, లైవ్లో నేను ఎక్కడ కూడా మెయిన్ అనేది ఆఫ్ చేయలేదన్నమాట. నేను ఆన్లోనే పెట్టుకున్నాను. లైట్ ఆఫ్ అండ్ ఆన్ కూడా అవుతుంది నేను తుడిచేటప్పుడు, మీరు చూస్తే తెలుస్తుంది. చూసారా, వితిన్ 5 minutes ఏనండి. జస్ట్ 5 minutesలో మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకొక 1 month వరకు మనం ఈ స్విచ్ బోర్డ్ వైపు మనం వెళ్ళవసరం లేదు. ఎప్పుడు చూసినా నీట్గా 1 month వరకు నీట్గా కనిపిస్తుంది. మనకు ఫాస్ట్గా పని కూడా అయిపోతుంది. చూసారు కదా, నేను ఎందుకు ఇక్కడ సబ్బు, షాంపూలు ఇలాంటి వాటితో యూజ్ చేసి నేను క్లీన్ చేయొద్దు అంటున్నానంటే, నాకు ఇంతకుముందు అలా క్లీన్ చేయడం వల్ల, తడిపెట్టి నేను క్లాత్ క్లీన్ చేయడం వల్ల నాకు షాక్ కొట్టిందండి. అప్పటి నుంచి నాకు భయం అనమాట. తర్వాత నేను హార్పిక్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇలా హార్పిక్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఒక్కరోజు కూడా కరెంట్ షాక్లు అలాంటివి ఏమీ కొట్టలేదు. వితిన్ 2 minutesలో నాకు పని అయిపోతుంది. చాలా టైం ఆ టైంలో నేను ఇంకొక పని చేసుకోగలుగుతున్నాను. సో మీకు నచ్చితే మీరు కూడా ఇలా యూజ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే నాకు కామెంట్ కూడా చేయండి, మీరు ఎలా క్లీన్ చేస్తారో మీ ఇంట్లో అన్నది. అలాగే ఇలాంటి ఒక మంచి వీడియోస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే నా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.